ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఆది కాండము 24వ అధ్యాయము మొదటి మాటను చదవగా విందాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఆమేన్. దేవుని ప్రజలారా, దైవ జనాంగమా, ఈ వాక్యము సూటిగా ఈ ఉదయకాలం ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. అబ్రహామును మన ముందుంచి మాట్లాడుతున్నాడు. అబ్రహాము అంట అవసాన కాలంలో నిండు ముదిమి వయస్సులో దేవుడు అతని గురించి చెప్పిన విషయం ఏంటో తెలుసా? అబ్రహాము దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించెను. కొన్ని విషయములలో కాదు, అన్ని విషయములలో ఆశీర్వదించెను. ఈ రోజున చాలామంది కుటుంబంలో ఆశీర్వాదము అనేది కరువై ఉందగా. ఆశీర్వాదం అనే మాట నీ కుటుంబంలో లేదుగా, నీ పిల్లలలో లేదుగా, నీ వ్యాపారంలో లేదుగా. నువ్వు ఆశీర్వాదాన్ని చూడలేక ఎన్నో సంవత్సరాలు కన్నీరు మున్నీరైపోతున్నావుగా. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆశీర్వదించాలంటే నువ్వేం చేయాలి? అన్ని విషయంలో ఆశీర్వదించాలంటే నువ్వు ఎలా జీవించాలి? కొంతమంది ఏ పని ప్రారంభించినా ఆశీర్వాదమే ఉండదు. ఏ పని ప్రారంభించినా ఆశీర్వాదమే ఉండదు. వ్యాపారంలో ఆశీర్వాదం ఉండదు, కుటుంబంలో ఆశీర్వాదం ఉండదు, పిల్లల విషయంలో ఆశీర్వాదం ఉండదు, అభివృద్ధి కనబడదు. ఏ పని ప్రారంభించినా నష్టపోతున్నావుగా. ఇబ్బంది నీ జీవితంలో కలుగుతుందిగా. చెప్పుకోలేనంత వేదన, చెప్పుకోలేనంత బాధ, ఆశీర్వాదాలు లేక కుటుంబంలో శాపము తాండవాడుతుందేమో. దేవుని బిడ్డ, భయపడకు. నా ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను అన్ని విషయములలో ఆశీర్వదిస్తాను అని. ఆమేన్. దేవుడు ఆశీర్వదించాలంటే ఏం చేయాలో చూద్దాం. అబ్రహాము ఒక అన్ని కుటుంబంలో పుట్టాడు. తండ్రి తెరాహు. వారు వృత్తిరీత్యా ఆ రోజుల్లో బొమ్మలు తయారు చేసుకొని ఆ బొమ్మలు వాళ్ళు అమ్ముకుంటూ ఉండేవాళ్ళు. ఒక రోజున నిజదేవుడు ఎవరో తెలుసుకోవాలని, దేవుడు అనే వ్యక్తి ఉంటే నాతో మాట్లాడాలని అన్నిటినీ అన్వేషిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఒక రోజున అతగాడు చక్కగా భోంచేసుకొని వారి డాబా మీదకి మిద్ది మీదకి వెళ్ళి పడుకొని అక్కడ ఆలోచన చేస్తా ఉన్నాడు. ఏమని ఆలోచన చేస్తున్నాడు? నిజదేవుడు ఉంటే నాతో మాట్లాడాలి, నిజదేవుడు ఉంటే నాతో మాట్లాడాలి అని ఆలోచన చేస్తూ ఉంటే, ఆ రోజుల్లో దేవుని వాక్కు అరుదు కదండి. ఆ రోజుల్లో దేవుని వాక్కు అరుదు కదండి. దేవుని కనుదృష్టి దేశమంతా సంచరిస్తుందంట. ఎవరు వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమోనని వెతుకుతా ఉంటే అబ్రహాము కనిపించాడంట. పరలోకము నుండి ఒక స్వరం వినబడుతుంది. అబ్రహామా, అబ్రహామా, నేను చూపించు దేశమునకు బయలుదేరి వెళ్ళు. ఉలిక్కిపడి లేచాడు. నన్నేనా? ఎవరు పిలిచింది? అటు ఇటు చూశాడు. ఎవ్వరు మనుషులు కనిపించలేదు. మరలా పడుకున్నాడు. మరలా దేవుడు అబ్రహామా, అబ్రహామా అని పిలిచాడు. బైబిల్లో అన్ని విషయాలు రాయబడి ఉండవు కదండి. వెంటనే ఆ మాటను విన్నాడు, విశ్వసించాడు. దేవుడనే వ్యక్తి ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉంటాడు, ప్రజలతో మాట్లాడతాడు. విశ్వసించాడు. కుటుంబాన్ని, తన భార్యను తీసుకున్నాడు, బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకయే బయలుదేరాడు. ఈ ఉదయకాలము నీవు అన్ని విషయంలో ఆశీర్వదించాలంటే దేవుని మాట విని నడుచుకొందువుగాక. ఆమేన్. నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను నిన్ను హెచ్చిస్తాననే వాగ్దానం ఉంది కదా. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే, దేవుడు ఒక వ్యక్తిని అన్ని విషయాలలో దీవించాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలో తెలుసా? దేవుని మాట వినాలి.
మీకు ఒక మాట చెప్పనా? కుటుంబంలో యజమానుడు మాట భార్య వినలేదనుకో, ఆశీర్వాదం ఉంటుందా? సమాధానం ఉంటుందా కుటుంబంలో? పిల్లలు తండ్రి మాట వినలేదనుకోండి, ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుందా? వీళ్ళందరూ కలిసి దేవుని మాట విన్నారనుకోండి, ఆ కుటుంబం ఎలా సంతోషంగా ఉంటుంది? ఈ రోజున చాలా కుటుంబాల్లో గొడవలెందుకు? చాలా కుటుంబంలో విడాకులెందుకు? చాలా కుటుంబంలో వివాదాలెందుకు ఏర్పడుతున్నాయి? మాట వినలేని స్థితిలో కుటుంబాలున్నాయి. దేవుని సేవకుడి మాట వినే ప్రజలు కనబడటం లేదు. దేవుని మాటకు లోబడే ప్రజలు కనబడటం లేదు. భార్య భర్త మాట వింటం లేదు. భర్త భార్య మాట వింటం లేదు. వీరిని గమనిస్తున్న పిల్లలు తల్లిదండ్రుల మాట వింటం లేదు. పిల్లలు కూడా వీటన్నిటిని చూసి స్కూల్లో టీచర్స్కి లోబడటం లేదు. సమాజంలో పెద్దవారిని గౌరవించాలి, మాట వినాలనే కాలమే పోయింది. ఇప్పుడు ఎలాగుందో దేశం తెలుసా? ఎవరికి వాడు బ్రతుకుతున్నారే కానీ పెద్ద చిన్న గురువు, దైవం, భక్తి, దేవుడు, సంఘం, సేవకుడు, సహవాసము, పెద్దలకు లోబడాలి, వారి మాటలు వినాలి, ప్రయోజకుని అవుతాననే కాన్సెప్ట్, ఆలోచన ఈ భూమి మీద ఎవరికి కనబడట్లేదు. అందుకని దేవుని ఆశీర్వాదము కనుమరుగైపోతుంది. ఈ వాక్యం విన్న తరువాత నువ్వు దేవుని మాటకు విని లోబడి విధేయత చూపి నడవగలిగితే నీ పని అంతటిలో ప్రభు తోడై ఉండి నీకు జయము అనుగ్రహించునుగాక. అబ్రహామును దేవుడు అన్ని విషయంలో ఎందుకు ఆశీర్వదించాడు? ఆకాశ నక్షత్రముల వలె ఎందుకు దీవించాడు? తన సంతానాన్ని భూమి మీద బలవంతుడిగా ఎందుకు చేశాడంటే, మొదట అబ్రహాము దేవుని మాట విన్నాడు. యవనస్తుడా, యవనస్తురాలా, తల్లిదండ్రులారా, మీరందరూ కలిసి వాక్యానుసారమైన దేవుని మాట విని లోబడి బ్రతకగలిగితే నీ పనులన్నిటిలో దేవుడు గొప్ప జయము కలగచేయునుగాక. అన్ని విషయముల్లో నా దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ స్వరూపి మహాపరిశుద్ధుడు అయిన దేవా, అబ్రహాముని అన్ని విషయాలలో మీరు ఆశీర్వదించినట్లుగా మమ్మలను, ఈ వాక్యాన్ని విన్న ప్రజలందరినీ మీరు ఆశీర్వదించండి. మా దేశాన్ని ఆశీర్వదించండి. దేశంలో గొప్ప ఉద్యోగాన్ని కలిగించండి. నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామాన్ని అడిగి పొంది నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఆమెన్.